ఈవేళ ప్రపంచ ఖ్యాతి చెందే విధంగా రాజధాని అవుతా ఉంది. ఆ నిర్మాణం అవుతే దానివల్ల బోల్డ్ రెవెన్యూ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. అంచేత అదేవిధంగా అక్కడ బోల్డ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈ విధంగా ఆలోచన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముందుకు తీసుకెళ్తున్నారు. నీ ఒక్కడికే 365 ఎకరాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఇల్లులు ఉన్నాయి ఒక మనిషికి. 175 నియోజకవర్గాల్లో నివసించే ప్రజలకి రాజధాని ఎంత ఉండాలో నువ్వే అర్థం చేసుకోవని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేగాని అర్థం పర్థం లేకుండా, ఆలోచన విధానం లేకుండా విమర్శించడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనే రాజధాని టర్మ్లో పూర్తవుద్ది. ఇంకో టర్మ్ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు చంద్రబాబుని. ఇంకో టర్మ్ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే పోలవరానికి వస్తే పోలవరాన్ని కూడా భ్రష్టు పట్టించి హైట్ తగ్గించాలని చెప్పి ఒక కుట్ర చేశారు. ఈవేళ పోలవరం పరుగులు పెడతా ఉంది. ఒక సంవత్సరంన్నర లోపలనే శ్రీకాకుళం వరకు కూడా నీరు తీసుకెళ్లే పరిస్థితి పోలవరాన్ని. ఒకసారి వెళ్ళి చూడండి ఎంతవరకు ఎంత స్పీడ్గా అవుతుందో పనులు. 15,000 కోట్ల నిధులు ఇచ్చారు. అంచేత మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ప్రాజెక్టులు ఉన్నాయో, ముఖ్యంగా రాజధానిని మీరు ఎందుకు ఒప్పుకున్నారని అసెంబ్లీలో రాజధాని